రిగార్డింగ్ ద ఎకనామిక్ అండ్ సివిక్ లైఫ్ ఆఫ్ హరప్పన్స్ అన్నారు. దీంట్లో హరప్పన్స్కి మనం ఏమని చెప్పాం, వాళ్ళకి తెలిసిన మెటల్ ఏమని చెప్పాం, బాగా సుపరిచితమైన మెటల్ ఏంటి హరప్పన్స్కి? బ్రాంజ్. అందువల్ల దీన్ని మనం ఏం పిలుస్తున్నాం, బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అని కూడా పిలుస్తున్నాం. బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అని కూడా పిలుస్తున్నాం. కానీ వీళ్ళు సిల్వర్ కూడా యూజ్ చేశారండి. కానీ వీళ్ళు సిల్వర్ని వీళ్ళ దగ్గర ప్రొడ్యూస్ చేయడానికి లేదు, స్కేర్స్గా దొరికేది. కానీ వీళ్ళు దీన్ని ఏం చేసేవాళ్ళంటే ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళండి. ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళంటే మెసపటోమియా. ఎక్కడి నుంచి? మెసపటోమియా నగరం నుంచి. అంటే ఏ ప్రాంతం అంటే ఇది? ఇరాక్ ప్రాంతం. ఇరాక్ నుంచి వీళ్ళు దీన్ని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. తర్వాత ఈ హరప్పన్ సీల్స్ ఏవైతే ఉన్నాయో వారు ప్రైమర్లీ యూజ్ యాజ్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అండి. అంటే మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే అర్థం వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే మనీ లాగా, అంటే బార్టర్ సిస్టమ్ లాగా యూజ్ చేశారన్నారు. మనీ లాగా యూజ్ చేశారన్నారు. మనీ లాగా. కానీ మనీ లాగా యూజ్ చేశారా? లేదు కదా. దీన్ని దేనికి వాడేవాళ్ళు? సీల్స్ జస్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అండి. సీల్స్ అనేవి ఏంటి? జస్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ కోసం అయితే సీల్స్ ఉంటాయి. దీన్ని ఐడెంటిఫికేషన్ మార్క్స్. అందువల్ల ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఏమవుతుంది? ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అండి. తర్వాత చాన్హుదారో ఏదైతే ప్రాంతం ఉందో వాజ్ ద ఓన్లీ హరప్పన్ సిటీ వితౌట్ ఏ ఫోర్టిఫైడ్ సిటాడల్. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అండి. ఏం చెప్పాం? సిటీ వితౌట్ సిటాడల్. సిటీ వితౌట్ సిటాడల్ ఏం చెప్పుకున్నాం? చాన్హుదారో. ఓకేనా? ఇది కరెక్ట్. తర్వాత ఎవిడెన్స్ ఆఫ్ డాక్యార్డ్. ఎక్కడ దొరికిందండి? మనం ఆల్రెడీ చెప్పుకున్న ఎవిడెన్స్ ఆఫ్ డాక్యార్డ్ ఎక్కడ? లోతాల్ అంటే ఎక్కడ అండి? గుజరాత్లో ఉంటుంది. అందువల్ల దీనికి ఆన్సర్ ఏంటి? రెండో స్టేట్మెంట్ అనేది తప్పు. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి? 134 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 134 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వస్తే ఇప్పుడు క్వాలిటీల క్వశ్చన్ ఇది. విత్ రెఫరెన్స్ టు ద ప్రియాంబుల్ అంటే ఏం చెప్పుకున్నాం అండి? ప్రియాంబుల్ ఏమంటామని చెప్పాం? ప్రవేశిక అంట తెలుగులో. ఓకేనా? ప్రవేశిక అంట తెలుగులో. ఆఫ్ ద కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ ఈస్ ఏ సోర్స్ ఆఫ్ పవర్ టు ద లెజిస్లేచర్ అండ్ ఏ ప్రొహిబిషన్ అపాన్ ద పవర్స్ ఆఫ్ ద లెజిస్లేచర్ అంట. ది టర్మ్ సోషలిస్ట్ అనే పదం వాస్ యాడెడ్ టు ద ప్రియాంబుల్ బై 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఇది కరెక్టా అండి? 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కరెక్టా? కాదు. ఎందుకు కాదు? ఇది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా యాడ్ చేసాం. ఏది ఏమేమి పదాలు యాడ్ చేసామని సోషలిస్ట్తో పాటు? సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ, ఈ 3 పదాలని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేయడం జరిగింది. కాబట్టి మనకి ఇది ఏమవుతుందండి? ఈ స్టేట్మెంట్ కరెక్టా రాంగా? ఈ స్టేట్మెంట్ తప్పు అవుతుందండి. ఇంత కేశవానంద భారతి కేసు ఎప్పుడు జరిగింది? 1973 జరిగింది. కేశవానంద భారతి కేసు సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పాను. ఇది కరెక్టేనా? కేశవానంద భారతి కేసు. కరెక్టే అండి. ఎందుకంటే యాక్చువల్గా ఈ ప్రియాంబుల్ గురించి ఇది పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కాదనే క్వశ్చన్ ఎలా స్టార్ట్ అయిందంటే బెరుబరి అనేది ఒక ప్రాంతం అండి. ఈ ప్రాంతం ఎక్కడుందంటే ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్యలో ఒక ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ఇండియా వాళ్ళు ఏమంటున్నారంటే బంగ్లాదేశ్కి ఇచ్చేయాలంటున్నారు. కాకపోతే ఒక డౌట్ వచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే అడ్వైస్ అడిగారు. ఎవరిని అడిగారు అడ్వైస్ అంటే? సుప్రీంకోర్టుని అడ్వైస్ అడిగారు. ఆర్టికల్ 143 కింద ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రెసిడెంట్కి ఒక అధికారం ఉంది. దాన్ని ఏమంటారంటే అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. ఈయన సుప్రీంకోర్టుని న్యాయ సలహాలు కోరవచ్చు. ఈ న్యాయ సలహా ఏం కోరారంటే ఈ బెరుబరిని మేము ఇచ్చేద్దాం అనుకుంటున్నాం, రాజ్యాంగ సవరణ చేయాలా దీనికి, లేదంటే మామూలుగానే ఇచ్చేవచ్చా? మాకు సావరెన్ పవర్ ఉంది కదా ప్రియాంబుల్లో, మాకు సొంతంగా ఏదైనా చేసే అధికారం ఉంది కదా, ఇచ్చేవచ్చా అని. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ప్రియాంబుల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. అంటే ప్రియాంబుల్ అనేది నైదర్ ఏ సోర్స్ ఆఫ్ పవర్ నార్ ఏ ప్రొహిబిషన్ అపాన్ ద పవర్ అని చెప్పారంటే
కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, సోర్స్ ఆఫ్ పవర్ అన్నారు. కానీ ఇక్కడ ఏంటి మనం ఏం చెప్తున్నాం, నార్ ఏ సోర్స్ ఆఫ్ పవర్ అన్నారు. నార్ ఏ సోర్స్ ఆఫ్ పవర్ అన్నారు. ఈ స్టేట్మెంట్ కూడా తప్పండి, ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. తర్వాత ఈ కేసు అయిపోయిన తర్వాత నాట్ పార్ట్ ఆఫ్ ద ప్రియాంబుల్ అని చెప్పారు. తర్వాత మళ్ళీ 1973 వచ్చేసరికి ఏమైందంటే ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పారండి. ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నారు. ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నారు. మళ్ళీ ఎల్ఐసి కేసు వస్తుంది, ఎల్ఐసి 1980లో వస్తుంది ఎల్ఐసి కేసు. ఈ ఎల్ఐసి కేసులో కూడా ఏం చెప్తారంటే ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బట్ ఇట్ ఈస్ నాట్ ఏ సోర్స్ ఆఫ్ పవర్ నైదర్ ఏ ప్రొహిబిషన్ అపాన్ ద పవర్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అందువల్ల మనకి ఈ 2 స్టేట్మెంట్స్ రాంగ్ అవుతాయి. ఇంత కేశవానంద భారతి కేసు ఏం చెప్పారు, ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్పారు కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. దాంతోపాటు ఏంటి, ఇట్ ఈస్ నాన్ జస్టిసబుల్ అండి. మనకి జస్టిసబుల్ పార్ట్స్ ఉన్నాయండి, మనకు న్యాయం చేయగలిగే పార్ట్స్ ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిసబుల్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ నాన్ జస్టిసబుల్ పార్ట్స్ అండి. అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ కూడా నాన్ జస్టిసబుల్ పార్ట్స్, కానీ ఫండమెంటల్ రైట్స్ అనేవి జస్టిసబుల్ పార్ట్. అలాగే ప్రియాంబుల్ కూడా ఇట్ ఈస్ నాన్ జస్టిసబుల్, మీనింగ్ ఇట్స్ ప్రొవిజన్స్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్. ఇట్లా ఉండే ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో నాట్ ఎన్ఫోర్సబుల్ కోర్ట్ ఆఫ్ లా అని చెప్తున్నారు. ఇది 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి. ఈ 2 స్టేట్మెంట్స్ 3 and 4 అనేవి కరెక్ట్ స్టేట్మెంట్స్ అండి. అందువల్ల ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మనం ఏన్షియంట్ హిస్టరీలో ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం అనే టాపిక్ చూసాం. ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం చూసాం కదా, ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ వచ్చింది. ధర్మచక్ర పరివర్తన రెఫర్స్ టు ద ఫస్ట్ సెర్మన్ ఎట్ సారనాథ్ అంటారు. ఎవరి సెర్మన్ అండి ఇది, బుద్ధుడికి చెందిన సెర్మన్ అండి. అంటే బుద్ధుడు ఫస్ట్ తను చెప్పిన క్లాస్ అండి. ఇది ఒక 5 మంది స్టూడెంట్స్ చెప్పడం జరిగిందని చెప్పాం. ఇది పంచమహాకళ్యాణంలో ఒక వన్ అండి, పంచమహాకళ్యాణస్లో వన్. ఇది కరెక్టేనా, ధర్మచక్ర పరివర్తన. దీన్ని వీళ్ళతో సూచించడం జరుగుతుంది. దీంట్లో ఎన్ని స్పోక్స్ ఉంటాయండి, 8 స్పోక్స్ ఉంటాయి. ఇది కరెక్ట్ అండి స్టేట్మెంట్. సారనాథ్ ఎక్కడ ఉందండి ప్రాంతం, సారనాథ్ ప్రాంతం ఎక్కడ ఉంది, యూపీ ఉత్తరప్రదేశ్లో ఉంది. తర్వాత బుద్ధ ఏ భాషలో దీన్ని తన శర్మాన్ని ఇచ్చారంటే పలీ లాంగ్వేజ్ ఇచ్చారు. పలీ, ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ రిజెక్టెడ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పర్మనెంట్ సోల్ని రిజెక్ట్ చేశాడు అంటున్నారు. ఇది కరెక్టేనా, రిజెక్టెడ్ ద ఆత్మన్ అనేది ఇది కూడా కరెక్ట్ అండి. తర్వాత ది అష్టాంగ మార్గ వాస్ ప్రిస్క్రైబ్ టు ఎండ్ హ్యూమన్ సఫరింగ్. ఏం చెప్పారు, మొత్తం ఈ మనకు పడే బాధలన్నిటికీ కారణం ఏమని చెప్పారు, మనలో ఉంటే కోరిక, గ్రీడ్ అన్నారు. ఈ గ్రీడ్ తగ్గించడానికి ఆయన ఏం చెప్పాడు, ఏ మార్గాన్ని ఇచ్చాడండి, అష్టాంగ మార్గాన్ని ప్రపోజ్ చేశాడు. అష్టాంగ మార్గ. అందువల్ల దీంట్లో అన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి ఈ క్వశ్చన్స్లో. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఆర్టికల్ 13 అనగా మనకి ఏం గుర్తు రావాలండి, 13 అనగా మనకి ఏం గుర్తు రావాలి, జ్యుడిషియల్ రివ్యూ గుర్తు రావాలి. జ్యుడిషియల్ రివ్యూ అనే పదం డైరెక్ట్గా మన రాజ్యాంగం ఉందా లేదా, పదం అనేది లేదు, కానీ మనకి ఏముంది, కాన్సెప్ట్ ఉంది. జ్యుడిషియల్ రివ్యూ అనేది ఎక్కడి నుంచి బారో చేసాం, యుఎస్ఏ నుంచి బారో చేయడం జరిగింది. తర్వాత క్వశ్చన్ ఏమంటున్నాడు, it explicitly confers the power of judicial review on the high courts and supreme court. Judicial review దేశంలో ఏ కోర్ట్స్ ఉన్నాయండి, హై కోర్ట్స్కి, సుప్రీం కోర్ట్స్కి మాత్రమే ఉంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్టే. ది టర్మ్ లా అండర్ ఆర్టికల్ 13 includes కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ అని కరెక్టా. ఇది ఏం చెప్పామండి మనం, కేసెస్ చూసాం కదా. ఫస్ట్ ఏం జరిగిందండి, ఒకటవ రాజ్యాంగ సవరణ జరిగింది. ఈ రాజ్యాంగ సవరణ వల్ల ఏమైంది, ఇది వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఏ ఆర్టికల్స్ అండి, 19(1)(f), తర్వాత 31 ఆర్టికల్ 31, తర్వాత ఆర్టికల్ 14 ఇవి వైలేట్ అని చెప్పి కేసు చేశారు. ఏ కేసు వేశారండి, ఏం కేసు వేశారు, శంకరీ ప్రసాద్ కేసు. దీంట్లో ఏం చెప్పారు, ఈ కేసులో ఆర్టికల్ 13 క్లాస్ 2 కింద ఏమని చెప్పారు, 26 జాన్ 1950 తర్వాత ఏవైతే చేశారో చట్టాలు, వాటిపైన ఏవైనా కానీ ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తే వాటిని కొట్టివేసే అధికారం కోర్ట్స్కి ఉంటుందని చెప్పారు. వీళ్ళు ఏం చెప్పారు, ఈ జడ్జిమెంట్లో ఏం చెప్పారు, శంకర్ ప్రసాద్ కేసులో ఆర్టికల్ 13 క్లాస్ 2 ఉంది. ఈ 13 క్లాస్ 2లో మేము ఆర్డినరీ లా ఆర్టికల్ 245, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆర్టికల్ 368 అని చెప్పారు. 368 అని చెప్తే కోర్టు ఏం చెప్పింది, మాకు కేవలం 245 పైన అంటే ఆర్డినరీ లా పైన మాత్రమే
ఆర్టికల్ 13 క్లాస్ 2 కింద పవర్ ఉంది తప్ప 368లో లేదు అని చెప్పి 368 పైన లేదు, ఓన్లీ 245లో ఉందని చెప్పారు. ఈ శంకర్ ప్రసాద్. తర్వాత ఏమైంది గోలక్నాథ్ కేసులో ఓన్లీ 245 కాదు 245 ఉంది, 368 పైన కూడా మాకు ఉంది అని చెప్పారు. తర్వాత ఏమైంది 24, 25 రాజ్యాంగ సవరణలు వచ్చాయి. ఈ సవరణ తర్వాత ఏమైంది, ఈ సవరణ తర్వాత కేశవానంద భారతి కేసు వచ్చింది. కేశవానంద భారతి కేసు. దీంట్లో ఏం చెప్పారు, మళ్ళీ తిరిగి శంకర్ ప్రసాద్ కేసులో ఏదైతే చెప్పారో అదే చెప్పారు. అంటే ఏంటి, 13 క్లాస్ 2 కింద మాకు కేవలం 245 మీద మాత్రమే అధికారం ఉంది, 368 పైన లేదు అని చెప్పారు. కానీ రాజ్యాంగాన్ని పార్లమెంట్కి రాజ్యాంగాన్ని ఎలా కావాలంటే అలా మార్చుకునే అధికారం ఉందంటే లేదు మాకు 13 క్లాస్ 2 కింద లేదు, కానీ అధికారం లోపల 368 లోపల ఇంకో అధికారం ఉంది. అదేంటంటే ఒక డాక్టరీన్ తెచ్చారు. ఆ డాక్టరీన్ అంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీన్ అంటారు. బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీన్ తేవడం జరిగింది. దీని ద్వారా లాస్ట్ ఫైనల్ ఏం చెప్పాం, లాస్ట్ కేశవానంద భారతి కేసు టర్మ్ లా అండర్ ఆర్టికల్ 13 ఇంక్లూడ్స్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఉందా, ఇది లేదు. అందువల్ల ఇదేంటండి తప్పు. It declares that all laws that are inconsistent with or in derogation of any of the fundamental rights shall be void అని చెప్పి. ఇది కరెక్టేనా స్టేట్మెంట్? ఇది కరెక్టే కదా. It declares that all laws that are inconsistent with or in derogation of any fundamental shall be void. ఇది కరెక్ట్ అండి. దీనికి ఆన్సర్ ఏంటి, 1 and 3 is the correct answer. 1 and 3 is the correct answer. తర్వాత వచ్చేసరికి విత్ రెఫరెన్స్ టు ఐబీసీ టెక్నాలజీ అండ్ క్రాఫ్ట్స్ అండి. ఇండస్ వ్యాలీస్ విలేజ్ టెక్నాలజీ అండ్ క్రాఫ్ట్స్ సంబంధించి క్వశ్చన్ అడిగాడు. క్వశ్చన్ ఏంటంటే ది హరప్పన్స్ ప్రాక్టీస్ ది లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ ఫర్ బ్రాంజ్ కాస్టింగ్ అంటున్నాడు. లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ అంటున్నాడు. హరప్పన్ pottery was generally red and black, often painted with geometric patterns అంటున్నాడు. The people of the Indus Valley used standardized bunt bricks in the ratio of 4:2:1 అన్నాడు. తర్వాత there is clear evidence of use of the socketed axe by the Harappans అంటున్నాడు. వీటిలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అంటున్నాడు క్వశ్చన్. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని క్వశ్చన్ అడుగుతున్నాడు. దీంట్లో హరప్పన్స్ ప్రాక్టీస్ ఇది లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ ఫర్ బ్రాంజ్ కాస్టింగ్, ఇది కరెక్ట్ అండి స్టేట్మెంట్. ఇది కరెక్టే. ఎందుకంటే ఇది ఎలా చెప్తున్నాం కరెక్ట్ అని అంటే మనకు బ్రాంజ్ డాన్సింగ్ గోల్ ఈ దీని ద్వారా ఎలా తయారు చేశారు, బ్రాంజ్ డాన్సింగ్ గోల్ స్టాచ్యూ ఏది దొరికిందో అది లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ ద్వారా యూజ్ చేస్తున్నాం, అందువల్ల ఇది కరెక్ట్ అని చెప్తున్నాం. తర్వాత హరప్పన్ పాటరీ వాజ్ జనరల్లీ రెడ్ అండ్ బ్లాక్ అంటున్నాడు. హరప్పన్ పాటరీ రెడ్ అండ్ బ్లాక్ పాటరీ ఉండేది, ఆఫెన్ పెయింటెడ్ జామెట్రిక్ ప్యాటర్న్, ఇది కూడా కరెక్టే. వీళ్ళ బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్రిక్స్ ఏంటి 4:2:1 రేషియోలో ఉన్నాయని చెప్తాను. ఇది కరెక్ట్. 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి ఇవి. ఈ లాస్ట్ స్టేట్మెంట్ ఇస్తే దర్ ఇస్ క్లియర్ ఎవిడెన్స్ ఆఫ్ ద యూస్ ఆఫ్ సాకెట్ అండ్ యాక్స్ అంటే యాక్స్ అంటే ఏంటి, కొడవలి వాడుతున్నారు వీళ్ళు. మనం ఏం చెప్పాం, ఈ కొడవలు ఇవన్నీ వచ్చింది ఏ టైం పైన చెప్పాం, ఐరన్ ఏజ్ అంటే ఏజ్ అండి లేటర్ వేదిక్ ఏజ్. అందువల్ల మనకు ఏ స్టేట్మెంట్ తప్పు, 4th స్టేట్మెంట్ తప్పు. అందువల్ల మన ఆన్సర్స్ ఏంటి, ఓన్లీ 1, 2 and 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓన్లీ 1, 2 and 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత స్టేట్మెంట్ ఫండమెంటల్ డ్యూటీస్. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఎప్పుడు యాడ్ చేశారంటే ఏ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేస్తామని చెప్పాం, 42వ రాజ్యాంగ సవరణ 1976. ఏ కమిటీ సిఫారసు చేసింది, స్వరణ్ సింగ్ కమిటీ. ఎవరు గవర్నమెంట్ అంటే అప్పుడు ఎవరు ఆధ్వర్యంలో జరిగింది ఇదంతా, ఇందిరా గాంధీ. మొత్తం ఎన్ని ఉన్నాయని చెప్పండి ఫండమెంటల్ రైట్స్. ఇప్పుడు స్టార్టింగ్ యాడ్ చేసినప్పుడు 10 ఉండేవి, తర్వాత 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 11th వన్ని యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు టోటల్ ఎన్ని ఉన్నాయి, 11 ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. దే వర్ ఇన్కార్పొరేట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ స్వరణ్ సింగ్ కమిటీ. ఇది కరెక్ట్ కదండి స్టేట్మెంట్. ది 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ యాడెడ్ ద డ్యూటీ టు ప్రొవైడ్ ఆపర్చునిటీ ఫర్ ఎడ్యుకేషన్ టు వన్స్ చైల్డ్. అంటే గార్డియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కూల్ పంపించమని చెప్పి రైట్, ఇది ఓకే. దే ఎక్స్టెండెడ్ టు బోత్ సిటిజన్స్ అండ్ ఫారినర్స్ రిసైడింగ్ ఇన్ ఇండియా అంటారు. ఇది కరెక్టా స్టేట్మెంట్.
ఏం చెప్పారంటే డ్యూటీస్ ఓన్లీ టు సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఓన్లీ టు సిటిజన్స్ ఆఫ్ డ్యూటీస్ ఓన్లీ టు సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఓన్లీ టు సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. కానీ ఇక్కడ ఏమిచ్చాడు బోత్ సిటిజన్స్ అండ్ ఫారినర్స్ అన్నాడు కాబట్టి ఇది ఏమవుతుంది రాంగ్ అవుతుందండి. లైక్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ దే ఆర్ నాట్ జస్టిసబుల్. ఇది కరెక్ట్ కదండి, నాట్ జస్టిసబుల్ పార్టీ. ఓకేనా, ఎందుకు బయట మన కోర్టుకు వెళ్ళినా సరే వీళ్ళు దీన్ని న్యాయం చేయరు. కానీ మన ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అని చెప్పి మన కోర్టుకు వెళ్తే మనం ఖచ్చితంగా రిట్స్ ద్వారా ఆర్టికల్ 32 రిట్స్ ద్వారా ఏం చేస్తారు, మనకు న్యాయం చేయడానికి ట్రై చేస్తారు. ఓకేనా, దీనికి ఆన్సర్ ఏంటి ఇప్పుడు 1, 2 and 4 బి ఏదైతే ఆన్సర్ ఉందో దీనికి ఆన్సర్ వచ్చేసి బి అండి. ఓకే, తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఐవీసీ బరియల్ ప్రాక్టీస్. ఐవీసీ బరియల్ ప్రాక్టీస్ అండి. ఐవీసీ బరియల్ ప్రాక్టీసెస్ అంటే ఏవైతే చనిపోయిన వాళ్ళని సమాధి చేసే విధానాలు, ఈ సమాధి చేసే విధానాల గురించి క్వశ్చన్ అడుగుతున్నాడు. దీంట్లో R37 అనేది ఎక్కడ కనిపించలేదు, హరప్పాలో మాత్రం కనిపించింది. అది కూడా హెచ్ షేప్డ్ సిమెట్రీ అని చెప్పుకున్నాం మనం క్లాస్లో. అది హెచ్ షేప్డ్ సిమెట్రీ ముందు, దీనికన్నా ముందు కాలంలో R37 ప్యాటర్న్ జరిగేది. ఈ R37 ప్యాటర్న్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల అనేది నార్త్ వైపు, కాళ్ళు అనేవి సౌత్ వైపు నుంచి ఇలా సమాధిని కూర్చోవాలి. దీన్ని R37 ప్యాటర్న్ అంటారు. అలాగే అండ్ సిమెట్రీ హెచ్ ఆర్ 2 మేజర్ బరియల్ సైట్స్ ఫౌండెడ్ హరప్పా. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. తర్వాత పాట్ బరియల్స్ అండ్ అన్ బరియల్స్ ఫర్ కామన్ ఇన్ గుజరాత్ రీజన్. అంటే ఏంటి పాట్ బరియల్స్ అంటే ఏ ప్రాంతం గుజరాత్లో మనం ఏం చెప్పుకున్నాం అండి, సుర్కోటోడా అనే ఒక ప్రాంతం ఉందని చెప్పాం. సుర్కోటోడా గుజరాత్ దగ్గర సుర్కోటోడా అనే ప్రాంతం, ఈ ప్రాంతం ఐవీసీలో వన్ ఆఫ్ ది ప్రాంతం. ఇది కరెక్ట్ అండి స్టేట్మెంట్. ఎవిడెన్స్ ఆఫ్ కపుల్ బరియల్ అంటే ఎవరైతే రెండు సమాధులు, 2 శవాలు ఒకే సమాధిలో దొరికే మనకి, దాన్ని హిస్టారియన్స్ ఏమనుకుంటున్నారంటే సతీ అనేది ఉండొచ్చు అని. ఈ 2 సమాధులు, 2 శవాలు ఒకే దగ్గర బాడీస్ దొరకడం వల్ల ఇలా అనుకుంటున్నారని చెప్పాం కదా. ఎవిడెన్స్ ఆఫ్ కపుల్ ఎక్కడ దొరికిందండి, ఇది లోతల్ అనేది ఏ ప్రాంతం, గుజరాత్లోని లోతల్ ప్రాంతం. లోతల్ అంటే ఏమని చెప్పారంటే గుజరాతీ భాషలో లోతల్ని ఏమంటారని చెప్పాం, మామూలుగా మౌంట్ ఆఫ్ డెడ్ని లోతల్ అంటారు. మౌంట్ ఆఫ్ డెడ్ అంటే శవాల దెబ్బ అని అర్థం, శవాల దెబ్బ. ది హరప్పన్ స్ట్రిక్ట్లీ ప్రాక్టీస్ క్రిమేషన్ అండ్ నెవర్ బరీడ్ ద డెడ్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, కాల్చేవాళ్ళు అంటున్నాడు, నెవర్ బరీడ్ అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, మనకి ఏం కనిపించాయి ఇక్కడ, పూడ్చిపెట్టిన రెండు శవాలు దొరికాయి ఇక్కడ. తర్వాత ఇక్కడ సిమెట్రీ అంటే పూడ్చిపెట్టడానికి కదా సమాధి ఉంటుంది, ఆర్సర్, ఇవన్నీ ఏంటి దీనికి ఆపోజిట్ ఉంది స్టేట్మెంట్. అందువల్ల ఇదేమవుతుంది మనకి, ఇది రాంగ్ అవుతుంది. మనకి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి, కరెక్ట్ ఆన్సర్ ఏంటి 1, 2 and 3 1, 2 and 3. ఓకే, తర్వాత సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ రిగార్డింగ్ ది సోర్స్ ఆఫ్ ఆల్రెడీ చూసాం. ఏం చెప్పుకున్నాం అండి, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. ఎన్నో ఆర్టికల్ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్, ఆర్టికల్ 143. ఎక్కడి నుంచి బారో చేసామండి, కెనడా. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు రాజ్యసభలో ఎంతమంది నామినేట్ చేస్తారండి, 12 మందిని. ఎవరు నామినేట్ చేస్తారు, ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాడు. ఎక్కడి నుంచి, సోషల్ సర్వీస్, లిటరేచర్, ఇలాంటి డిపార్ట్మెంట్స్ నుంచి ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తుంటారో వాళ్ళని దీనికి చేస్తారు. ఎక్కడి నుంచి అంటే ఐరిష్ కాన్స్టిట్యూషన్. ఇది కరెక్ట్ అండి. జాయింట్ సిట్టింగ్ మనం ఏం చెప్పుకున్నాం, జాయింట్ సిట్టింగ్ మనం ఆస్ట్రేలియా నుంచి ఏమేమి తెచ్చుకున్నాం చెప్పాం, 3 తెచ్చుకున్నాం ఆస్ట్రేలియా నుంచి. ఆ 3 ఏంటి ఒకసారి చెప్తారా, మోస్ట్ ఇంపార్టెంట్, కాంకరెంట్ లిస్ట్. తర్వాత ఏం చెప్పుకున్నాం, జాయింట్ సిట్టింగ్, తర్వాత ట్రేడ్, ఇంటర్నల్ ట్రేడ్ అండ్ కామర్స్. ఈ 3 ఆస్ట్రేలియా తెచ్చాం. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, ఇది జపాన్. అన్నీ కరెక్ట్ అండి. ఇది క్వశ్చన్లో ఇచ్చిన స్టేట్మెంట్స్లో అన్నీ కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ అండి, రిగార్డింగ్ హరప్పన్ రిలీజియస్ బిలీఫ్స్. వాళ్ళ రిలీజియస్ ఎలా ఉండేది అనే దాని గురించి స్టేట్మెంట్ ఇచ్చారంటే ఒకసారి చూద్దాం. ది పశుపతి సీల్ డిపిక్ట్స్ ఏ డైటీ సరౌండెడ్ బై 4 ఎనిమల్స్ అంటాడు. పశుపతి సీల్లో చూపించిన డైటీకి చుట్టూ 4 ఎనిమల్స్ ఉన్నాయి అంటున్నాడు. కరెక్టేనా, ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఏమేమి ఉన్నాయని ఒకసారి గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఏమున్నాయి, ఎలిఫెంట్ ఉంది, టైగర్, రైనో, తర్వాత బఫెల్లో. ఈ డీటెయిల్గా చదువుకోవడం ట్రై చేయండి. ఎగ్జామ్లో ఇవే క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. ది హరప్పన్స్ కన్స్ట్రక్టెడ్ గ్రాండ్ టెంపుల్స్ టు వర్షిప్ ద మదర్ గాడెస్. హరప్పన్ టెంపుల్స్ అని కనిపించండి. మనం హరప్పన్ సివిలైజేషన్ చూసినప్పుడు ఎటువంటి టెంపుల్స్ లేవు, ఎటువంటి టెంపుల్స్ అనేవి లేవు. నో టెంపుల్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్ ఐవీసీ సివిలైజేషన్. తర్వాత
ఫాలిక్ వర్షిప్ అంటే లింగం, శివలింగం ఏది ఉందో అండ్ స్టోన్ సింబల్స్ వర్ ప్రివేలెంట్ అని చెప్తున్నాడు. ఇది కరెక్టేనా? మనం ఏం చూసామండి, మొహంజదారో ప్రాంతంలో ఎక్కువగా లింగాల్ని పూజించేవాళ్ళు. మొహంజదారోలో ఏం చేసేవాళ్ళు, లింగాస్ని పూజించేవాళ్ళు. లింగాస్ అంటే శివలింగాలు ఏవైతున్నాయో వాటిని పూజించేవాళ్ళు. హరప్ప ప్రాంతంలో ఏం దొరికేవంటే మనకి ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ అయిన యోనిస్ని హరప్పన్ ప్రాంతాల్లో పూజించేవాళ్ళు. ఇది అందువల్ల మనకి స్టేట్మెంట్ కరెక్ట్ అండి. తర్వాత అమ్యులెట్స్ వర్ ఫౌండ్ సజెస్టింగ్ ఏ బిలీఫ్ ఇన్ సూపర్. అమ్యులెట్స్ అంటే ఏంటంటే తాయెత్తులు అండి. అమ్యులెట్స్ అంటే ఏంటి? తాయెత్తులు. వీళ్ళు తాయెత్తులు వాడేవాళ్ళని మనం క్లాస్ చెప్పేది కూడా తాయెత్తులు వాడేవాళ్ళని క్లాస్ చెప్పేది కూడా చెప్పానంటే తాయెత్తులు వాడేవాళ్ళు. అందువల్ల వీళ్ళేంటి, మనం ఇప్పుడు ఎలా అయితే దేవుడిని నమ్ముతున్నామో లేకపోతే ఈ కనిపించిన శక్తులు నమ్ముతున్నామో సూపర్ న్యాచురల్ పవర్స్ని వాళ్ళు కూడా నమ్మేవాళ్ళని చెప్పాం. ఇవన్నీ ఇప్పుడు కూడా మనం వీళ్ళు ఏదైతే శివుడిని ఇప్పుడు కొలుస్తున్నామో, ఈ తాయెత్తులు వాడుతున్నామో, లింగాలు వీటి వల్ల మనం దీన్ని ఇంకో పేరుతో ఏమని పిలుస్తామని చెప్పాను, లివింగ్ సివిలైజేషన్ కూడా దీన్ని పిలవడం జరుగుతుంది అని చెప్పాను. లివింగ్ సివిలైజేషన్ అని దీన్ని పిలవడం జరుగుతుంది అని కూడా చెప్పాను. తర్వాత ఇప్పుడు దీనిలో ఆన్సర్ ఏంటంటే, దీనికి ఆన్సర్ చెప్పండి. 1, 3, 4. 1, 3, 4 అంటే ఆప్షన్ ఏంటి? బి. 1, 3, 4. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ పార్ట్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్. ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఏ కేసులో ఎవాల్వ్ అయిందండి? బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఏ కేసులో ఎవాల్వ్ అయింది? కేశవానంద భారతి కేస్. కేశవానంద భారతి కేస్ 1973. ఇది ఈ కేసులో బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ చెప్పడం జరిగింది. ఇందాక చెప్పాను కదా ఏం జరిగింది. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, తర్వాత శంకర ప్రసాద్, తర్వాత గోలక్నాథ్ కేసు, తర్వాత 25th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, తర్వాత కేశవానంద భారతి కేసు. ఓకేనా? తర్వాత మినర్వా మిల్స్ కేసు. ఇది ప్రాసెస్ జరిగింది. దీనిలో ఏం చెప్పారు వీళ్ళు, సెక్యులర్ క్యారెక్టర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రినా కాదని అడిగారు. సెక్యులర్ ఇది పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగిందండి. పార్లమెంటరీ సిస్టమ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్. ఎఫెక్టివ్ యాక్సెస్ టు జస్టిస్ ఇది కూడా బేసిక్ స్ట్రక్చర్. పవర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ ఆర్టికల్ 32 ఏంటి? జ్యుడిషియల్. 136 ఏంటి? కంప్లీట్ జస్టిస్కి ఉపయోగపడేది. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బేసిక్ స్ట్రక్చర్లో పార్ట్ అని డిఫరెంట్ కేసెస్లో చెప్పడం జరిగింది. అందువల్ల దీనికి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎర్లీ వేదిక్ పీరియడ్ చూస్తే ఈ సొసైటీ వాస్ ప్రిడామినెంట్లీ ప్యాస్టోరల్ అన్నాడండి. మనం ఏం చెప్పుకున్నాం అండి? ఎర్లీ వేదిక్ పీరియడ్ అండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో బతికిన వీళ్ళు ఏ తర్వాత రోజుల్లో ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత ఎవరు వచ్చారు? వేదిక్ పీపుల్ వచ్చారు. వీళ్ళు కూడా ఇండస్ వ్యాలీ ప్రాంతంలో బతికేవాళ్ళు. ఆ టైంలో ఏం చేసేవాళ్ళు? ప్యాస్టోరల్ పీపుల్ అంటే ఏంటి? ఆవులు కాచుకుంటూ బతికేవాళ్ళు. ఆ కొంత భాగం ఏం చేసేవాళ్ళు? అగ్రికల్చర్ని ఫాలో అయ్యేవాళ్ళు. తర్వాత రోజుల్లో వీళ్ళు ఏం చేశారు? ఐరన్ కనుక్కోవడం వల్ల ఎక్కడి నుంచి ఇండస్ వ్యాలీ నుంచి మూవ్ అయ్యి గంగా ప్లేన్స్ ఈరోజు ఉండే ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉండే అడవులన్నింటినీ పడగొట్టి అక్కడ వ్యవసాయ భూములు క్రియేట్ చేసుకొని వ్యవసాయ భూముల్లో వ్యవసాయం స్టార్ట్ చేయడం, వ్యవసాయం అనేది ఎక్కువ చేయడం స్టార్ట్ అయింది. కానీ వీళ్ళు ఎర్లీ వేదిక్ అడుగుతున్నారు. వీళ్ళు వచ్చింది ఇక్కడ ఈ స్టేజ్ ఏమంటున్నాం? ఇది లేటర్ వేదిక్ పీరియడ్. కానీ ఇక్కడ మన క్వశ్చన్ ఏమన్నాడు? ఎర్లీ వేదిక్ అంటే రిక్ వేదిక్ పీరియడ్ అడుగుతున్నాడు. ఈ సొసైటీ వాస్ ప్రిడామినెంట్లీ ప్యాస్టోరల్ అంటున్నాడు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. తర్వాత ఉమెన్ పార్టిసిపేటెడ్ ఇన్ పాపులర్ అసెంబ్లీస్ లైక్ సభ అండ్ విధాత అంటున్నారండి. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. మనం ఏం చెప్పుకున్నాం? ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఏవైతే చాలా మంచి కండిషన్స్ ఉంటాయి అంటే ఏంటి? నో చైల్డ్ మ్యారేజెస్ అని, విడో రీమ్యారేజెస్ ఉండేవని, తర్వాత ఉమెన్ అనే వాళ్ళు సభా సమితి వీటిలో పాల్గొని మాట్లాడగలిగే అర్హత కలిగి ఉండేవాళ్ళని ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది మనం. తర్వాత మూడో ఆప్షన్ వచ్చేసి ది దసరా మెన్షన్ ఇన్ ద రిగ్ వేదిక్ రెఫర్ టు ద ఇండిజీనియస్ పీపుల్ అంటాడు. అంటే ఏంటి? దీన్ని దసరా కాదు, దీని పేరండి యాక్చువల్గా దాస్యూస్ అంటారు, లేదా దాసాస్ అంటారు. అంటే దాసాస్ ఆర్ దాస్యూస్ అంటే ఏంటి? వీళ్ళు దాస్యూస్ అంటే అర్థం ఏంటి? వీళ్ళు ఇండస్ వ్యాలీ పీపుల్లో వేదిక్ పీపుల్ రాకముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తర్వాత రోజుల్లో అక్కడ నుంచి సౌత్ ఇండియా పార్టీకి వచ్చారు. వాళ్ళే ద్రవిడియన్స్ అంటున్నాం కదా. అక్కడ ఉన్న వాళ్ళని దాస్యులు అంటే బానిసలా చూసేవాళ్ళు, దాస్యులు అని పిలిచేవాళ్ళు అంటున్నారు. ఈ రెఫర్ టు ఇండిజియస్ పీపుల్ అంటే భారతదేశానికి చెందిన వాళ్ళు అంటుంది, ఆ ప్రాంతానికి చెందిన. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా కరెక్టే. తర్వాత ఐరన్ వాస్ ద ప్రైమరీ మెటల్ ఫర్ అగ్రికల్చర్ టూల్స్ ఇన్ దిస్ పీరియడ్. నాకేం చెప్పుకున్నాం? ఐరన్ అని చెప్పారు. మనం ఏం చెప్పాం? ఐరన్ ఎప్పుడు వచ్చిందని చెప్పామండి. ఐరన్ ఏ టైం పీరియడ్కి వచ్చింది? ఎర్లీ వేదిక్ పీరియడ్కి వచ్చింది. ఐరన్ ఏ పీరియడ్కి వచ్చింది? లేటర్ వేదిక్ పీరియడ్. క్వశ్చన్ చూడండి, ట్రాప్ చేశాడు. మనం ఏమనుకుంటాం? ఐరన్ అనగానే వేదిక్ పీరియడ్ అంతవరకు గుర్తుపెట్టుకున్నాం. కానీ క్వశ్చన్ ట్రాప్ చేశాడు. ఐరన్ వాస్ ప్రైమరీ మెటల్ ఫర్ అగ్రికల్చర్ టూల్స్ ఇన్ దిస్ పీరియడ్. ఏ పీరియడ్ అన్నాడు? ఎర్లీ వేదిక్ అన్నాడు. కానీ ఆన్సర్ ఏంటి? లేటర్ వేదిక్ పీరియడ్లో వచ్చింది.
కాబట్టి మనకు ఫోర్త్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఫోర్త్ స్టేట్మెంట్ ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. దీనికి ఆన్సర్ ఏంటి? 1, 2 and 3 ఓన్లీ. 1, 2 and 3 ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1, 2 and 3 ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత 12th క్వశ్చన్ చూద్దామండి. రిగార్డింగ్ ది ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ ఎవరిదండి ఎలక్షన్? ప్రెసిడెంట్ ఎలక్షన్. ప్రెసిడెంట్ ఎలక్షన్ ఆర్టికల్ 54, 55 ఏం చెప్తుంది? ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఎలక్షన్ ప్రొసీజర్ గురించి చెప్తుంది. ఎలక్టోరల్ కాలేజ్ ఎవరు ఉంటారండి? ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ. తర్వాత ఎవరు? ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ఆల్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్. తర్వాత ఎవరు? ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి. దీన్ని దేని ద్వారా యాడ్ చేశారు? యాక్చువల్గా ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఢిల్లీ పుదుచ్చేరి లేదు. 70వ రాజ్యాంగ సవరణ చేసి వీళ్ళిద్దరిని యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏమంటున్నాడు? నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రెసిడెంట్ ఎలక్షన్. ఇది కరెక్ట్ అండి. మనం ఇప్పుడు వేసిన ఎలక్టోరల్ కాలేజ్ ఈ గ్రూప్లో వీళ్ళు ఉన్నారా? ఇది లేరు. అందువల్ల ఇది ఈస్ రాంగ్ స్టేట్మెంట్. తర్వాత ది ఎలక్షన్ ఈస్ హెల్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫర్. ఈ సిస్టమ్ నేను చెప్పాను కదండి, ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఎనీ డిస్ప్యూట్ రిగార్డింగ్ ద ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈస్ డిసైడెడ్ బై ద ఎలక్షన్ కమిషన్. ఇదేంటండి? ఆర్టికల్ 71 ఏం చెప్పింది? ఏదైనా ఎలక్షన్ సంబంధించి ఏ ఎలక్షన్, ప్రెసిడెంట్ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, వీళ్ళిద్దరు ఎలక్షన్ సంబంధించి ఏదైనా డిస్ప్యూట్ వస్తే దాన్ని ఓన్లీ సుప్రీంకోర్టు మాత్రమే డీల్ చేస్తుందని చెప్పారు. ఇక్కడ ఆప్షన్ ఏం ఇచ్చాడు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటున్నాడు. అందువల్ల ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటి? ఓన్లీ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? తర్వాత విత్ రెఫరెన్స్ టు ద ట్రాన్సిషన్ టు ద లేటర్ వేదిక్ పీరియడ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. ది జాగ్రఫికల్ ఫోకస్ షిఫ్టెడ్ టు గంగా యమునా దోయాబ్ అంటున్నాడు. ఏమంటున్నాడు? గంగా యమున కలిసే ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని దోయాబ్ అంటున్నాడు. ఈ కలయిక ఏదైతే జరుగుతుందో ఇక్కడికి వీళ్ళు జాగ్రఫికల్ ఫోకస్ మారింది అని చెప్తున్నాడు. ఇది కరెక్టా రాంగ్ అండి? వీళ్ళు ఫస్ట్లో ఎక్కడ ఉన్నారు? ఐవీసీ అంటే ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఏంటి? సింధు నది లోయ పరివాహ ప్రాంతంలో ఉన్నారు. ఎర్లీ వేదిక్ పీరియడ్లో వచ్చరికి ఎక్కడికి వచ్చారు? గంగా యమున ప్రాంతానికి వచ్చారు. నేటి బీహార్, యూపీ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతానికి వచ్చి సెటిల్ అవ్వడం జరిగింది. ఎవరు? వేదిక్ పీపుల్. అందువల్ల ఇదేంటి? ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ది కాన్సెప్ట్ ఆఫ్ జనపద టెరిటోరియల్ కింగ్డమ్ బిగాన్ టు ఎమర్జ్. ది కాన్సెప్ట్ ఆఫ్ జనపద అప్పుడేమైంది? ఇక్కడికి వచ్చేసరికి జనపదాలు వీళ్ళ టైం నుంచి చిన్నగా స్టార్ట్ అవుతాయి. వీళ్ళు ఏంటి? రూరల్ సివిలైజేషన్ ఉన్నారు. రూరల్ సివిలైజేషన్ నుంచి తర్వాత మళ్ళీ అర్బన్ సివిలైజేషన్ కొంచెం మారడం జరిగింది. దాన్ని ఏమంటున్నాం? జనపదాస్ అంటున్నాం. తర్వాత రోజుల్లో ఈ చిన్న జనపదాలు కలిసి ఏమై మహాజనపదాస్ అయ్యాయి. అంటే పెద్ద నగరాలుగా మారడం జరిగింది. జనపదాస్ అంటే జన అంటే మనుషులు అండి. జనపదాస్ ఎన్ని? మొత్తం 16. అందువల్ల దీన్ని షోడశ మహాజనపదాలు. దీంట్లో అన్నిటికన్నా బాగా ఎమర్జ్ అయ్యేది ఏంటి? తర్వాత రోజుల్లో మగధ జనపద. ఈ మగధ అంపైర్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత క్వశ్చన్ అంటే ట్యాక్సెస్ లైక్ బలి బికేమ్ మ్యాండేటరీ అంటున్నాడు. ట్యాక్సెస్ లైక్ బలి ఇది కరెక్ట్ కదండి? మనం ఏం చూస్తాం? 2 ట్యాక్సెస్ ఇస్తాం. బాగా బలి. ఈ 2 ట్యాక్సెస్లో ఇవి తర్వాత రోజు ముందేమివి వాలంటరీగా రాజుకి ఇచ్చేవాళ్ళు. తర్వాత రోజుకి వచ్చరికి ఏమైపోయింది? లేటర్ వేదికి వచ్చరికి మ్యాండేటరీగా ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది. ఎందుకు? ఇతను ఇప్పుడు ఇంతవరకు దీనికి ముందే చేసేవాడు గోపాలుడిగా ఉండేవాడు. ఈ గోపాలుడిగా ఉన్నప్పుడు ఇతనికి ఏం ఖర్చులు ఉండేవి కావు, ఏమి ఉండేవి. కానీ ఇప్పుడు ఏమయ్యాడు? భూపాలుడు. ఈ భూమిని అంతా కాపాడాలి, దానికి మనుషులు పెట్టాలి, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. ఇదంతా పని ఉండడం వల్ల ఇతను ఖచ్చితంగా ఏం చేశాడు? ఈ వాలంటరీ ట్యాక్సీని ఏం చేశాడు? కంపల్సరీ ట్యాక్స్ చేయడం జరిగింది. అందువల్ల ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత రిచువల్స్ లైక్ అశ్వమేధ వాస్ పర్ఫార్మ్డ్ టు స్ట్రెంథెన్ ది కింగ్స్ అథారిటీ. వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఈ రాజ్యాన్ని వాళ్ళు పెద్ద చేసుకోవడం కోసం ఏం చేశారు? అశ్వమేధ యాగాలు అంటే ఏంటి? గుర్రాన్ని వదిలిపెట్టి అది ఎంత దూరం వెళ్తే ఆ రాజ్యాన్ని మొత్తం వాళ్ళ దూరం వాళ్ళు కలుపుకోవడం, లేదంటే ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళతో యుద్ధం చేసి కలుపుకోవడం, ఇలాంటి రిచువల్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి. అది కూడా కరెక్ట్ ఆన్సర్ అండి. దీనికి ఆన్సర్ ఏంటి? ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఆర్డినెన్స్ అంటే ఏం చెప్పండి? ఆర్డినెన్స్ ఎవరికి ఉండదు పవరు? ఆర్డినెన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్రెసిడెంట్కి ఉంటుంది అండర్ ఆర్టికల్ 123. స్టేట్ గవర్నమెంట్స్కి వస్తే గవర్నర్కి ఉంటుంది అండర్ ఆర్టికల్ 213. ఓకేనా?
ఏం చెప్తున్నాడు ఇక్కడ, he can promulgate an ordinance only when both houses of parliament are not in session అంటున్నాడు. కరెక్టా అండి ఇది? ఏం చెప్తున్నాడు, బోత్ హౌసెస్ సెషన్లో ఉండకూడదు అంటాడు. ఆ సెషన్లో లేని టైం ఏమంటారు, మామూలు రాజ్యాంగంలో ఏం చెప్తున్నారండి, ఒక సెషన్కి ఇంకో సెషన్ మధ్య మ్యాక్సిమం ఎంత గ్యాప్ ఉండొచ్చు, మ్యాక్స్ గ్యాప్ ఎంత ఉండొచ్చు, 6 months ఉండొచ్చు. ఈ 6 months గ్యాప్ ఏదైతే ఉందో ఈ 6 months ఈ సెషన్ లేని టైం ఏమంటారు, రెసెస్ అంటారు. ఏమంటారు, రెసెస్ అంటారు. ఈ రెసెస్ టైంలో మాత్రమే ఏం చేయొచ్చు, ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ చేయొచ్చు. ఇది అందువల్ల ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. తర్వాత అండ్ ఆర్డినెన్స్ హ్యాస్ ద సేమ్ ఫోర్స్ అండ్ ఎఫెక్ట్ యాజ్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అన్నాడు. ఇది కూడా కరెక్ట్ అండి. ఎప్పటి వరకు ఉంటుంది ఇది, ఈ 6 months ఉంటుంది. తర్వాత మళ్ళీ హౌసెస్ స్టార్ట్ అయ్యి సెషన్లోకి వచ్చిన తర్వాత ఇంకో 6 weeks ఉంటుంది. ఈ టైంలో ఏం చేయాలి, ఈ హౌసెస్ దీన్ని యాక్సెప్ట్ చేయాలి లేదా రిజెక్ట్ చేయాలి, ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తే ఈ చట్టంగా అలా కంటిన్యూ అవుతుంటుంది. కానీ ఈ 6 నెలలు లేట్ అయితే ఉందో అది పార్లమెంట్ చేసే చట్టంలాగే గడుస్తుంది. ఓకేనా. తర్వాత ఈ సాటిస్ఫాక్షన్ ఇన్ ప్రొమల్గేటింగ్ ఇన్ ఆర్డినెన్స్ ఈజ్ బయాడ్ జ్యుడిషియల్ రివ్యూ. దీని ఏమైందంటే ప్రెసిడెంట్ ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ ఆర్డినెన్స్ పాస్ చేయాలా లేదా అనేది ప్రెసిడెంట్ యొక్క ఇష్టంగా ఉంది ఇంత ముందు రోజుల్లో. దానివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్స్ ఏవైతే చట్టాలు చేయాలనుకుంటున్నాయో ఈ పార్లమెంట్ నుంచి తప్పించుకోవడానికి కూడా ప్రెసిడెంట్ ద్వారా ఇలాంటి చేయించడం, ఇలాంటి మళ్ళీ తిరిగి ఒకవేళ ఫెయిల్ అయినా కూడా పార్లమెంట్లో వాటిని మళ్ళీ తిప్పి పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. దానివల్ల ఒక కేసులో ఏం జరిగిందంటే ఈ సాటిస్ఫాక్షన్ ప్రొమల్గేటింగ్ ఆర్డినెన్స్ ఇస్ బయాడ్ జ్యుడిషియల్ రివ్యూ అనే ఈ కాన్సెప్ట్ని తీసేసి దీన్ని జ్యుడిషియల్ రివ్యూ కిందకి వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఆర్బిటరీగా చేస్తే వస్తుంది అని చెప్పి ఒక కేసులో చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పడం జరిగింది. ఆ కేసు ఏంటంటే కూపర్ కేస్ ఆర్ డీసీ వాద్వా కేస్ అంటారండి. డీసీ వాద్వా కేసు ఈ కేసులో చెప్పడం జరిగింది. తర్వాత an ordinance must be approved by the parliament within 6 weeks from its reassembly అన్నాడు. ఇది కూడా కరెక్ట్ అండి. ఇప్పుడు మనకి ఇక్కడ తప్పుపోయే స్టేట్మెంట్ ఏంటండి, తప్పు ఉండే స్టేట్మెంట్ ఏంటి, ఆప్షన్ 3 ఈస్ రాంగ్. ఎందుకంటే బయాడ్ జ్యుడిషియల్ రివ్యూ కాదు, అండర్ ద జ్యుడిషియల్ రివ్యూ మాత్రమే ఉంటుంది ఇది. అందువల్ల ఏంటిది 1, 2 and 4 is the correct answer. 1, 2, 4 is the correct answer. తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వేదిక్ లిటరేచర్ గురించి స్టేట్మెంట్స్ ఇచ్చారండి. ఇది ఒకసారి చూద్దాం. తర్వాత బ్రాహ్మణాస్ ఆర్ ప్రోజ్ కామెంటరీస్ ఎక్స్ప్లెయినింగ్ రిచువల్స్. బ్రాహ్మణాస్ అనేవి పోయిటరీ కాదు, ప్రోజ్ అంటున్నాడు. యాక్చువల్గా ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. తర్వాత అరణ్యకాస్ వర్ ఫారెస్ట్ బుక్స్ డీలింగ్ విత్ మిస్టిసిజం. అరణ్యకాస్ అంటే ఏం చెప్పండి, అడవుల్లో ఉండే రుచులు, వీళ్ళు ఎలా యాగాలు చేసేవాళ్ళు, ఎలా పూజలు చేసేవాళ్ళు దాని గురించి ఉండేది అని చెప్పి అరణ్యకాస్. అందువల్ల ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ముండక ఉపనిషత్ ఇస్ ద సోర్స్ ఆఫ్ సత్యం. మనం మన నేషనల్ ఎంబ్లమ్ వీటిలో కింద అక్కడ ఏం పెట్టినాం, సత్యమేవ జయతే అనే పదం పెట్టింది. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే ముండక ఉపనిషత్తులు మొత్తం ఏంటండి 108 ఉపనిషత్తులు ఉన్నాయి. దాంట్లో ముండక ఉపనిషత్తులు మనం ఏం చేసాం, సత్యమేవ జయతే అనే పదాన్ని తెచ్చిపెట్టుకున్నాం. వేదాంత రెఫర్స్ టు ద సంహితాస్ అంటున్నాడు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి కాదు. వేదాంత రెఫర్స్ టు ద ఉపనిషత్స్ ఆర్ ది ఎండ్ ఆఫ్ ది వేదాస్ అంటున్నాడు. వేదాంతాస్ అంటే ఏంటండి, వేదానికి అంతం అంటే ఏంటి, ఎండ్, చివరిలో వచ్చేవి అని చెప్తారు. దీన్ని ఏమంటున్నారు, ఉపనిషత్స్ అంటున్నారు, నాట్ సంహితాస్. ఓకేనా. అందువల్ల మనకి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, బ్రాహ్మణాస్ ఆర్ ప్రోజ్ కామెంటరీస్ ఎక్స్ప్లెయినింగ్ రిచువల్స్, అరణ్యకాస్ ఆర్ ఫారెస్ట్ బుక్స్ డీలింగ్ విత్ మిస్టిసిజం, ముండక ఉపనిషత్ ఇస్ సోర్స్ ఆఫ్ సత్యం. ఈ 3 స్టేట్మెంట్స్ అనేవి కరెక్ట్ అండి. ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. అందువల్ల మనకి ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. With reference to the Vice President of India, consider the following statements. Vice President of India అంటున్నాడు. చూడండి, he is elected by an electoral college consists of both elected and nominated members of parliament. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఎందుకు, మనం ప్రెసిడెంట్ ఎలక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు. కానీ వైస్ ప్రెసిడెంట్కి వస్తే ఎవరు, ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్, మొత్తం పార్లమెంట్లో ఉండే, అంటే లోక్సభ, రాజ్యసభ మొత్తం హౌస్ అంతా ఉంటుంది. తర్వాత ఈ కెన్ బి రిమూవ్డ్ బై రెజల్యూషన్ పాస్డ్ బై స్పెషల్ మెజారిటీ ఇన్ ద రాజ్యసభ అండ్ అగ్రీడ్ టు బై ద లోక్సభ అన్నాడు. ఏంటిది, మనం ఏం చెప్పుకున్నాం, స్పీకర్ని, డిప్యూటీ స్పీకర్ని, చైర్మన్ని, డిప్యూటీ చైర్మన్ని తొలగించాలంటే మనం ఏం మెజారిటీ కావాలనుకున్నాం అండి, ఎఫెక్టివ్ మెజారిటీ. అంటే ఏంటి ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటి, వేకెన్సీస్ని తీసేయాలి. తీసేస్తే కరెక్ట్ నెంబర్ వస్తుంది. అందువల్ల దీన్ని ఏమంటున్నాం, ఎఫెక్టివ్ మెజారిటీ అంటున్నాం.
కాబట్టి మనకు ఈ స్టేట్మెంట్ అనేది తప్పు అవుతుంది. మనకు స్పెషల్ మెజారిటీ ఎప్పుడు కావాలి? ప్రెసిడెంట్ తీసేయాలంటే కావాలి. ఈ ఎవరైతే వైస్ ప్రెసిడెంట్కి ఎన్నికవుతాడో ఆ వ్యక్తి ఎక్స్ అఫిషియో చైర్మన్, ఆటోమేటిక్గా ఏమైపోతాడు? రాజ్యసభకి చైర్మన్ అయిపోతాడు. అందువల్ల ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, తర్వాత విత్ రెఫరెన్స్ టు జైన్ ఫిలాసఫీ అండి. జైన్ ఫిలాసఫీ మనం కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. మహావీర వ్యవస్థ 24th తీర్థాంకర అంటున్నాడు. మన తీర్థాంకరులు ఎంతమంది? మొత్తం 24 మంది. ఫస్ట్ వ్యక్తి ఎవరండి? రిషభనాథుడు. 23వ వ్యక్తి ఎవరు? పార్శ్వనాథ. 24 మహావీర. తీర్థాంకులు అంటే అర్థం ఏంటండి? కష్టాలను దాటించేవాడు అని అర్థం ఉంది. 24 మంది తీర్థాంకులు ఉన్నారు. జైనిజం బిలీవ్స్ ఈవెన్ నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ లైక్ స్టోన్స్ పొసెస్ లైఫ్ అంటున్నాడు. కరెక్టా అండి ఈ స్టేట్మెంట్? వీళ్ళు ఏమంటున్నారు? జైన్స్ బిలీవ్ ఇన్ యూనివర్సల్ యానిమిజం అంటున్నారు. కాబట్టి ఇక్కడ వీళ్ళకి కూడా వీటికి కూడా లైఫ్ ఉంది అంటున్నారు. ఇది కరెక్టే. తర్వాత అనువ్రతాస్ ఆర్ ద 5 O's ఫర్ లే ఫాలోవర్స్. ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి అనువ్రతాస్. ఏం చెప్పారండి? 4 ఇచ్చారు. లాస్ట్ 1 ఎవరు ఇచ్చారు? మహావీర ఇచ్చాడు. ఓకేనా? అనువ్రతాస్ మహావీర ఇచ్చాడు. ఓకే, ఏముంటాయండి? అబద్ధాలు ఆడకూడదు, స్టీలింగ్ చేయకూడదు, బ్రహ్మచర్య పాటించాలి. బ్రహ్మచర్యాన్ని ఎవరు యాడ్ చేశారు? మహావీర యాడ్ చేశాడు. ఓకేనా? ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని అనువ్రతాస్ అంటున్నాడు. అందువల్ల ఇదేంటి? ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. తర్వాత మౌర్యన్ ఎంపైర్లో జైన్ మతంలో చేరి కర్ణాటకలోని శ్రావణ బెలగోళకి వచ్చి శ్రావణ బెలగోళకి వచ్చి ఇక్కడ ఏం చేశాడండి? సల్లేఖన వ్రతం చేసి మరణించిన రాజు ఎవరు అంటే మనం ఏం చెప్తాం? చంద్రగుప్త మౌర్య. ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. ఈయన ఏం చేశాడు? జైనిజంలో రీచ్. దీనివల్ల ఏమైపోయింది? జైనిజం అనేది పీక్లో ఉంది ఈ టైంలో అని చెప్తున్నాడు. ఇది కరెక్ట్ కదండి? ఇప్పుడు అన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్. కాబట్టి ఆన్సర్ ఏంటి? 1, 2 and 3, 4. 1, 2, 3 and 4. ఓకేనా? తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండి. ది టోటల్ నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ షెల్ నాట్ ఎక్సీడ్ 15% ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ లోక్సభ అంటున్నాం. మనం ఇది ఎప్పుడు మన క్లాస్లో చెప్పినాం కదా, ఏం చెప్పాం? 91వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ లిమిట్ పెట్టదు. ఇంతకుముందు లిమిట్ అనేది లేదు. ఓన్లీ 15% మంది మాత్రమే ఏమవుతారో మినిస్టర్స్ అవ్వచ్చు. ది మినిస్టర్స్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటున్నాడు. ఏం చెప్పాం మనం? ఎవరో సీఎం కానీ లేదంటే ప్రైమ్ మినిస్టర్ని ఏం చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. ఈ ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తాడు? అతనికి కావాల్సిన వ్యక్తుల పేర్లని ప్రెసిడెంట్ సిఫారసు చేస్తాడు. వీళ్ళని మినిస్టర్స్గా అపాయింట్ చేయమంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. కానీ ఇతను తీసేయాలంటే ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పాలి? మళ్ళీ ప్రెసిడెంట్కి చెప్పాలి వీళ్ళని తీసేయమని. అందువల్ల ఏమవుతుంది? వీళ్ళు ఎంతకాలం అధికారంలో ఉంటారంటే ప్రెసిడెంట్ యొక్క ప్లెజర్ ఆయనకి నచ్చినంత కాలం ఉంటారు అని అన్నట్టు ఉంటుంది. ఓకేనా? అందువల్ల ఆన్సర్ ఏంటి? ఇది ది మినిస్టర్స్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈస్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద పార్లమెంట్ అంటున్నాడు. కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద పార్లమెంట్ అంటున్నాడు. కానీ మనకు స్పెసిఫిక్ పార్లమెంట్ కరెక్టే కావచ్చు కదా. స్పెసిఫిక్గా చెప్పాలంటే మనం పార్లమెంట్ అంటే ఏం చెప్తున్నాం? లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్ అని చెప్తున్నాం. ఈ మూడు బాడీస్ కలిపితే ఏమంటున్నాం? పార్లమెంట్ అంటున్నాం. కానీ మనం స్పెసిఫిక్గా చెప్పాలంటే వీళ్ళు కలెక్టివ్ ఎవరు రెస్పాన్సిబుల్ అంటే లోక్సభకి రెస్పాన్సిబుల్. అందువల్ల మనకి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు దీనికి ఆన్సర్ వచ్చేసి 1 and 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1 and 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బుద్ధిస్ట్ కౌన్సిల్. మన బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎన్ని కౌన్సిల్ జరిగాయండి? బుద్ధిస్ట్ కౌన్సిల్స్ మొత్తం 4 జరిగాయండి. బుద్ధిస్ట్ కౌన్సిల్స్ 4 జరిగాయి. దీంట్లో ఫస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది అంటున్నాడు. ఫస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది? ఫస్ట్ కౌన్సిల్ జరిగినప్పుడు రాజు ఎవరు? మనం ఈ రాజును గుర్తుపెట్టుకోవడానికి ఒక షార్ట్లో గుర్తు. ఫస్ట్ కౌన్సిల్ 483లో జరిగింది. సెకండ్ది 383, తర్వాత మూడోది 250లో జరిగింది. ఇంకోటి 78 ADలో జరిగింది. ఈ ఫస్ట్ జరిగినప్పుడు రాజు అజాతశత్రు అండి. తర్వాత ఎవరు? కాల అశోక. తర్వాత ఎవరు? కనిష్క. వీళ్ళు రాజులుగా ఉన్నారు. ఫస్ట్ది ఎక్కడ జరిగింది అంటున్నారంటే రాజగృహాలో జరిగింది అన్నారు. కరెక్ట్ అండి. రాజగృహాలో జరిగింది అంటున్నారు. ఈ స్టేట్మెంటు కరెక్టే. రెండోది ఎక్కడ జరిగింది?
వైశాలిలో జరిగింది. 3 ఎక్కడ జరిగింది? పాటలీపుత్రలో జరిగింది. 4 ఎక్కడ జరిగింది? కాశ్మీర్లో జరిగింది. ఏంటిది షార్ట్ కట్ ఏంటి? ఏకే. అజాతశత్రు, కాలశోక, అశోక, కనిష్క. ఇదేంటి? ఆర్వీపీకే అంటే రాజగృహ, వైశాలి, పాటలీపుత్ర, కాశ్మీర్. కాశ్మీర్ అంటే కుందలవనం అంటారండి, ఆ పేరు కూడా ఇస్తుంటారు ఒకసారి, అది కూడా చూసుకోండి. ఓకే. ది సెకండ్ ఎట్ వైశాలి లెడ్ టు ద స్ప్లిట్ ఆఫ్ స్థవిరవాది. ఇది రెండో దాంట్లో ఏం జరిగింది? వైశాలిలో జరిగినప్పుడు రెండుగా డివైడ్ అయిపోయిందండి బుద్ధిజం. అవేంటి? స్థవిరవాదన్స్, థెరవాదన్స్ అండ్ మహాసాంఖ్యాస్గా డివైడ్ అవ్వడం జరిగింది. తర్వాత మూడోది వాజ్ ప్రిసైడెడ్ ఎవరు చైర్మన్గా వ్యవహరించారంటే దీనికి ఫస్ట్ దానికి ఎవరు? ఈ మూడో దానికి వచ్చేసరికి మొగలముత్ తుస్సా. ఇది కరెక్ట్ అండి, ఇది స్టేట్మెంట్ కరెక్టే. ఓకేనా? తర్వాత ఫోర్త్ ఇన్ కాశ్మీర్ సాదా డివిజన్ ఆఫ్ హీనాయన. లాస్ట్లో ఏమైంది? అప్పటికి 18 సెక్స్గా డివైడ్ అయిపోయిన బుద్ధిజాన్ని మళ్ళీ 2 సెక్స్గా డివైడ్ చేయడం జరిగింది. అదేంటంటే హీనాయన. వీళ్ళు ఏం జరిగింది? మార్పు, నో చేంజెస్. వీళ్ళు ఏం మార్పులు కోరుకోవట్లేదు. బుద్ధుడిని మనిషిలాగే ఎన్లైటెండ్ జీవిలాగే కొలుద్దాం అని చెప్పేవాళ్ళు. ఈ మహాయానం వచ్చేసరికి బుద్ధుడిని దేవుడిని చేశారండి. మహాయానం వచ్చేసి బుద్ధుడిని దేవుడిని చేయడం జరిగింది. అందువల్ల ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఆన్సర్ ఏంటండి? 19th క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? 1, 2 and 3 and 4. 1, 2, 3 and 4 is the correct answer. 1, 2, 3 and 4 is the correct answer. తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద 2 houses. జాయింట్ సిట్టింగ్ ఎప్పుడు జరుగుతుంది? ది స్పీకర్ ఆఫ్ లోక్సభ ప్రిసైడ్స్ ఓవర్ ఏ జాయింట్ సిట్టింగ్. మనం ఏం చెప్పాం? ఆర్టికల్ 108 కింద ఏమవుతుంది? లోక్సభ, రాజ్యసభ ఈ 2 హౌసెస్కి ఏదో ఆర్డినరీ బిల్ విషయం అండి. ఆర్డినరీ బిల్ విషయంలో మాత్రం, ఫైనాన్స్ బిల్లు లేదంటే మైని బిల్లు, కాన్స్టిట్యూషన్ ఈ బిల్స్లో కాదు, ఓన్లీ ఆర్డినరీ విషయంలో డెడ్ లాక్ ఏర్పడితే అప్పుడు ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే వీళ్ళిద్దరిని ఒక దగ్గర కలిపి కూర్చోబెడతారు. దాన్ని జాయింట్ సిట్టింగ్ అంటారు. దానికి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరు ఉంటారంటే స్పీకర్ ఉంటాడు, లేదంటే డిప్యూటీ స్పీకర్ ఉంటాడు, లేకపోతే రాజ్యసభ ఒక డిప్యూటీ చైర్మన్ ఉంటాడు. కానీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఉన్నాడు. ఎందుకంటే చైర్మన్ ఎవరంటే వైస్ ప్రెసిడెంట్ అవుతాడు. ఆ వైస్ ప్రెసిడెంట్ ఈ గ్రూప్లో మెంబర్గా ఉన్నాడు. ఈ హౌస్లో ఏ హౌస్లో కూడా మెంబర్ కాదు, కాబట్టి ఆయనకి ఛాన్స్ లేదు. దీంట్లో ఏం చెప్తున్నాడు? స్పీకర్ ఆఫ్ లోక్సభ ప్రిసైడ్స్ ఓవర్ ఏ జాయింట్ సిట్టింగ్ అంటున్నాడు. ఇది కరెక్టేనా? కరెక్ట్ స్టేట్మెంట్. ఈ జాయింట్ సిట్టింగ్ కెన్ బి కాల్డ్ ఫర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. ఇప్పుడు ఏం చెప్పాం? ఓన్లీ ఆర్డినరీ బిల్స్ మాత్రం ఉంది, వీటికి లేదంటాం. అందువల్ల ఇదేంటి? రాంగ్ ఆన్సర్. ద స్పీకర్ ఈస్ ఆబ్సెంట్, ది డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ప్రిసైడ్స్ ఇఫ్ ద డిప్యూటీ స్పీకర్ ఈస్ ఆల్సో ఆబ్సెంట్. ఇప్పుడు ఏం చెప్పాం? అందువల్ల ఏమైంది మనకు ఆన్సర్? ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అండి? ఇప్పుడు 1 and 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1 and 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత రిగార్డింగ్ ది జైన్ సెక్ట్స్, జైన్కి సంబంధించి వాళ్ళ విభాగాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూస్తున్నాం. ఎలా విడిపోయారు, ఏమేమి పేరుతో విడిపోయారు, ఎలాంటి ఆచారాలు ఉన్నాయో దాని గురించి చూస్తాము. శ్వేతాంబరాస్ శ్వేతాంబరులు ఏ బట్టలు వేసుకునే వాళ్ళండి? తెల్ల వస్త్రములు ధరించేవాళ్ళు. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. దిగాంబరస్ బిలీవ్ ఉమెన్ కెనాట్ అచీవ్ నిర్వాణ ఇన్ దిస్ లైఫ్. ఉమెన్ కెనాట్ అచీవ్ నిర్వాణ ఇన్ దిస్ లైఫ్ అనేవాళ్ళు. ఎందుకని? దీన్ని వీళ్ళు ఏమనే వాళ్ళు? స్కై క్లాడ్. వీళ్ళు బట్టలు వేసుకునే వాళ్ళు కాదండి, వీళ్ళు బట్టలు వేసుకునే వాళ్ళు కాదు. ఆర్థోడాక్స్ ట్రెడిషన్స్ ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళు. ది అంగాస్ వర్ కంపైల్డ్ ఎట్ ద కౌన్సిల్ ఆఫ్ వల్లభి. అంగాస్ అంటే ఏంటండి? వీళ్ళ బుక్స్ అండి. వీళ్ళ బుక్స్ని ఓల్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అంగాస్ అనేవాళ్ళు. న్యూ బుక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పూర్వాస్ అంటారండి. పూర్వాస్. మిమ్మల్ని క్వశ్చన్ డైరెక్ట్గా ఎగ్జామ్ అడుగుతారంటే అంగాస్, పూర్వాస్ అనేవి ఏంటి, ఏ మతానికి చెందినవి అని అడగవచ్చు. దీనికి ఆన్సర్ ఇది కూడా కరెక్ట్ అండి. తర్వాత దిగంబరాస్ ఆల్ ఓల్డ్లీ పొజిషన్స్. ప్రపంచంలో ఏవైతే అటాచ్మెంట్ క్రియేట్ చేస్తే బట్టలు కావచ్చు, ఏవైనా కావచ్చు, వాటన్నిటిని వదిలేసి, బట్టలు లేకుండా తిండి అన్నింటిని వదిలేసి దిగంబరాస్ అనే వాళ్ళు అన్నింటిని రిజెక్ట్ చేశారండి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత మనీ బిల్ వచ్చేసరికి ఇట్ కెన్ బి ఇంట్రడ్యూస్ ఓన్లీ ఇన్ ద లోక్సభ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. చూడండి, మనీ బిల్లు ఎక్కడ పెట్టచ్చు? లోక్సభలో పెట్టచ్చు. లోక్సభ నుంచి రాజ్యసభకు వస్తే రాజ్యసభ ఏం చేయొచ్చు? జస్ట్ ఏమైనా రికమెండేషన్స్ ఇవ్వచ్చు. కానీ రిజెక్ట్ చేయలేదు, ఏమి చేయలేదు, మార్పులు చేయలేదు, ఏం చేయలేదు. కొన్ని రికమెండేషన్ కావాలంటే వీళ్ళు చేసుకోవచ్చు, లేదు తిరిగి మళ్ళీ ఇది పంపిస్తారు. ఒకవేళ వీళ్ళు బొమ్మగా ఉండిపోయినా 14 days తర్వాత అదే పాస్ అయిపోయినట్టు అవుతుంది. తర్వాత ప్రెసిడెంట్కి వెళ్తుంది. ప్రెసిడెంట్ దీనిపై ఖచ్చితంగా అసెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ లోక్సభలో మనీ బిల్ పెట్టే ముందే ప్రెసిడెంట్ ఒకసారి పర్మిషన్ అడుగుతారు. ఈ బిల్లుని మనీ బిల్ పెడుతున్నామని, అప్పుడు ఆయన పర్మిషన్ ఇస్తేనే లోక్సభలోకి వస్తుంది. కాబట్టి ఈసారి ఆయనకు వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఏం చేయాలి? అసెంట్ ఇచ్చి తీరాలి. ఇటు పరిస్థితుల్లో రిజెక్ట్ చేయడానికి కానీ రిటర్న్ చేయడానికి కానీ ఈయనకు ఛాన్స్ లేదు. అసెంట్ ఇచ్చి తీరాల్సిందే. కాబట్టి ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అండి. ది రాజ్యసభ కెన్ రిజెక్ట్ ఆర్ అమెండ్ ఏ మనీ బిల్ అన్నాడు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఇప్పుడు ఏం చెప్పాం మనం?
వీళ్ళు రికమెండేషన్ మాత్రమే చేయొచ్చు, రిజెక్ట్ చేయలేరు, మార్పు అమెండ్ చేయలేరు. అందువల్ల ఈ స్టేట్మెంట్ తప్పు. తర్వాత ది స్పీకర్స్ డెసిషన్ ఆన్ వెదర్ ఏ బిల్ ఇస్ మనీ బిల్ ఇస్ ఫైనల్ అండ్ కెనాట్ బి క్వశ్చన్ ఇన్ ఎనీ కోర్ట్ అండ్ కెనాట్ బి, ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. స్పీకరు ఈ బిల్ మనీ బిల్ అంటే మనీ బిల్ అండి, కాదు అంటే కాదు, మొత్తం హోల్ పవర్ మనీ బిల్లా కాదని తేల్చే అధికారం ఎవరికి ఇచ్చారంటే స్పీకర్కి ఇచ్చారండి. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది 1 and 3 మాత్రమే ఆన్సర్ కరెక్ట్ అండి. 1 and 3 మాత్రమే. తర్వాత రిగార్డింగ్ మౌర్యన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. దే ఆర్ ద ఫస్ట్ టు యూస్ స్టోన్ ఫర్ లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్. చూడండి, మనం ఏం చెప్తాం, వీళ్ళు మోనోలిథిక్ స్టోన్స్ వాడారండి. మెయిన్గా అశోకుడు టైంలో మోనోలిథిక్ స్టోన్స్ అంటే ఒకటే రాయి పైన ఏం చేసేవాళ్ళు, పిల్లర్ ఎడిట్ చేసేవాళ్ళు. పిల్లర్ ఎడిట్ చేసి ఇక్కడంతా రాపిచ్చేవాళ్ళు, పైన సింబల్స్ పెట్టేవాళ్ళు. రాంపురాల బుల్ అని, లేకపోతే సింహం అని, సారనాథ్ లైన్ క్యాపిటల్ అని, ఇలాంటివి పెట్టేవాళ్ళు. ఇలా రాక్స్ని వాడడం వీళ్ళే ఫస్ట్ ఇయర్ చేశారు కాబట్టి దేవత ఫస్ట్, కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. తర్వాత బరాబర్ కేవ్స్ వర్ డొనేటెడ్ టు ద అజీవికా సెక్ట్. బరాబర్ కేవ్స్ అనేవి అజీవికాస్కి ఇచ్చారండి, అది కరెక్ట్ అండి. అజీవిక అనేది జైన్ మతంలోని వన్ ఆఫ్ ది సెక్ట్ అండి, జైన్ మతంలో వన్ ఆఫ్ ది సెక్ట్ అజీవిక. దీన్ని ఎవరు, బిందుసార అంటే ఎవరండి, అశోకుడు యొక్క తండ్రి. ఈయన ఈ మతాన్ని పెంచడం జరిగిందండి. తర్వాత సారనాథ్ లైన్ క్యాపిటల్ ఫీచర్స్ 4 lines బ్యాక్ టు బ్యాక్, 4 to 4 lines. ఓకేనా, ఇది కరెక్ట్ అండి. ఏం చేసాం మనం, కనిపించే 4 సింహాలు 3 సింహాలు డైలాగ్ చెప్తాం కదా, ఆ 4 సింహాలు ఎక్కడ తెచ్చామంటే ఇక్కడ నుంచి సారనాథ్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. ఎక్కడ ఉంది సారనాథ్, ఉత్తరప్రదేశ్లో ఉందండి. సారనాథ్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. తర్వాత మౌర్యన్ పిల్లర్స్ ఆర్ మోనోలిథ్స్ మేడ్ ఆఫ్ చునార్ శాండ్ స్టోన్ అండి, ఇది కూడా కరెక్ట్ అండి. శాండ్ స్టోన్తోనే చేయడం జరిగింది. మోనోలిథిక్ అంటే సింగిల్ స్టోన్ అండి, సింగిల్ స్టోన్ పైన చేయడం జరుగుతుంది కాబట్టి కరెక్ట్ స్టేట్మెంట్. ఆన్సర్ వచ్చేసరికి 1, 2 and 3 and 4. తర్వాత విత్ రెఫరెన్స్ టు ద లెజిస్లేటివ్ ప్రొసీజర్ వాట్ హ్యాపెన్స్ టు బిల్ వెన్ లోక్సభ డిజాల్వ్ అయినప్పుడు ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్ అడిగాయండి. దీంట్లో చూద్దాం. ఏ బిల్ పాస్డ్ బై లోక్సభ బట్ పెండింగ్ ఇన్ ద రాజ్యసభ ల్యాప్సెస్. ఇది కరెక్ట్ అండి, ఎందుకంటే లోక్సభ ఒక బిల్ పాస్ చేసింది, రాజ్యసభకి వెళ్ళింది. ఈలోపు ఈ లోక్సభ అనేది ల్యాప్స్ అయిపోయింది. అంటే అర్థం ఏంటి, ఇది పని అయిపోయింది కానీ ఈలో రాజ్యసభ ఉంది. ఈ రాజ్యసభ ఏం చేస్తుంది, ఇక్కడ వేసే ఇది వీళ్ళు పంపించిన బిల్లు తర్వాత వీళ్ళు ఉండరు కాబట్టి ఇది ల్యాప్స్ అయిపోతుంది, ఇది కరెక్ట్. తర్వాత ఏ బిల్ పెండింగ్ ఇన్ రాజ్యసభ బట్ నాట్ పాస్డ్ బై లోక్సభ డస్ నాట్ ల్యాప్స్ అంటున్నాడు, ఇది కరెక్ట్ అండి. బిల్లు స్టార్ట్ అయింది రాజ్యసభలో, ఇది ఇంకా అక్కడ పెండింగ్లోనే ఉంది, ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఒకవేళ లోక్సభ పాస్ బిల్ పెండింగ్ ఇన్ రాజ్యసభ బట్ నాట్ పాస్డ్ బై లోక్సభ డస్ నాట్ ల్యాప్స్ అంటున్నాడు, ఇది కరెక్ట్ అండి. ఎందుకంటే ఇక్కడే ఉంది, ఇంకా ఇక్కడికి రాలేదు. ఒకవేళ ఇక్కడ లోక్సభలో పోయినా సరే నెక్స్ట్ ఇంకో లోక్సభ స్టార్ట్ వచ్చినప్పుడు ఆ బిల్ అక్కడికి వెళ్తుంది, ఇదేమి ల్యాప్స్ అవ్వదు, ఇది కరెక్ట్ అండి. తర్వాత ఏ బిల్ పాస్డ్ బై బోత్ హౌసెస్ బట్ పెండింగ్ అసెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ డస్ నాట్ ల్యాప్స్. ఇప్పుడు ఏమైపోయింది, మనకు లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అయింది, ప్రెసిడెంట్కి వెళ్ళింది, వీళ్ళ పని అయిపోయింది, ఇప్పుడు ప్రెసిడెంట్ దగ్గర ఉంది. ఇది కూడా లోక్సభ ల్యాప్స్ అయ్యేంత మాత్రమే కూలిపోదని చెప్తుంది, ఇది కరెక్ట్ అండి. అందువల్ల ఆన్సర్ ఏంటి, 1, 2, 3 is the correct answer. 1, 2, 3 is the correct answer. With reference to Mauryan administration, consider the following statement. Samharta was responsible for revenue collection. Samharta, ఈ ఆఫీస్ ఇది కరెక్ట్ అండి. Samharta ఎవరు, రెవెన్యూ కలెక్టర్ ఏమంటున్నాం, Samharta అంటున్నాం, రెవెన్యూ కలెక్టర్. అధ్యక్ష has controlled various departments. మనం ఏం చెప్పాం, పౌట్వాధ్యక్ష అని, స్థూల ఎన్ని అధ్యక్ష పేర్లు చెప్పాం కదా, పౌట్వాధ్యక్ష ఇలాంటి పేర్లతో ఏవైతే చెప్పామో వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, డిఫరెంట్ డిపార్ట్మెంట్. సీతాధ్యక్ష అంటే ఏంటి, అగ్రికల్చర్. శుల్కాధ్యక్ష టోల్స్ అండ్ ట్యాక్సెస్, శుల్కాధ్యక్ష ఇలాంటివన్నీ ఏవైతే చెప్పామో వీళ్ళందరూ వేరియస్ డిపార్ట్మెంట్స్కి కంట్రోల్ చేసే అధికారులుగా ఉండేవాళ్ళు, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అండి. తర్వాత స్టేట్ ఓన్డ్ ల్యాండ్స్ వర్ కాల్డ్ సీతా అని పిలిచేవాళ్ళు అంటున్నారు. అంటే రాజ్యం ఏదైతే ఉందో క్రౌన్ అంటే ఏంటి, రాజ్యం ఏదైతే ఉందో ఆ ల్యాండ్స్ని సీతా ల్యాండ్స్ అని పిలిచారు. సీతా అంటే బాగా పండే ల్యాండ్స్ అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో. క్రౌన్ ల్యాండ్స్ని సీతా అని పిలిచేవాళ్ళని, ఇది కూడా కరెక్టే. పనా వాస్ ద స్టాండర్డ్ సిల్వర్ కాయిన్ అన్నాడు. పనా వాస్ ద స్టాండర్డ్ సిల్వర్ కాయిన్ అన్నాడు. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటండి, 1, 2, 3, 4 ఇస్ ద ఆన్సర్ అండి. 1, 2, 3, 4 ఇస్ ద ఆన్సర్. ఇక్కడతో ఈ 25 క్వశ్చన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఒకసారి 25 క్వశ్చన్స్ని అందరూ ఒకసారి చెక్ చేసుకొని ఎన్ని మార్క్స్ వచ్చాయి ఒకసారి చెప్పండి ఫస్ట్.